ఎక్కడోడక్కడ సోయి తప్పి పన్నట్టున్నారు. తద్దినానికి ఎదురు చూస్తున్నట్టే ఉన్నారు. సరిగ్గా సమయం చూసి, ముహూర్తం చూసి, నీటి నుంచి, గాల్లోంచి, భూమి నుంచి మన పీజీఎంలు సర్రున గాల్లోకి లేచినాయి. బహావల్పూర్, సియాల్కోట్, కోట్లీ, ముద్రికే, కలాన్, ముజఫరాబాద్ అంటే పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని బేస్ క్యాంపులపై మెరుపు దాడి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లట్కొరగాళ్ళందరినీ సాగనంపించేశారు. సాగనంపినాయి. ఆపరేషన్ సింధూర్ ఇవాళకి సక్సెస్ కంటిన్యూ అవుతుంది. ఇంకా టార్గెట్ పూర్తి కాలేదు. ప్రెసిషన్ స్ట్రైక్ వెపన్ సిస్టమ్. టార్గెట్ సూటిగా స్పష్టంగా ఉంటుంది. కొడితే పాయింట్ బ్లాంక్ రేంజ్లో దిగుతుంది. లెక్క పెట్టుకోవడానికి బొక్కలు కూడా ఉండవు. DNA టెస్ట్కి పంపాల్సి ఉంటుంది. అంటే ఒక మంచి పదునైన సైనిక ఆయుధ వ్యవస్థ అన్నమాట. ఖచ్చితమైన లక్ష్యాలను, ఆస్తులను వాస్తు చూసి ఆతిథ్యం ఇస్తుంది. ఏం జరిగిందా అని తేరుకునే లోపు అంతా జరిగిపోద్ది. ఆధునిక సాంకేతికత, పర్యవేక్షణ, లక్ష్యభేదన సామర్థ్యాలను మూడింటిని ముడేసి సుదూర ప్రాంతం నుంచి కూడా లక్ష్యాలను సూదిమనంత ఖచ్చితంగా హిట్ చేస్తాయి. ఇది ప్రెసిషన్ స్ట్రైక్ కోసం ఉపయోగించే సిస్టమ్. ఇది పీజీఎం. సింపుల్గా చెప్పాలంటే స్మార్ట్ బాంబుగాడు, చాలా తెలివైనోడు. ఇన్ఫ్రారెడ్ మెకానిజం, హీట్ సీకింగ్ మెకానిజం వంటి వాటిని ఉపయోగించిన సిస్టమ్ ఇది. లక్ష్యం స్థిరంగా ఉన్నా సరే, కదులుతున్నా సరే, దేనికైనా వంగినా సరే, పండినా సరే టార్గెట్ను చూసి దాడి చేసేస్తుంది. ఇక ఈ సిస్టమ్ GPS, లేజర్, రాడార్, ఇన్ఫ్రారెడ్ గైడెన్స్ను ఉపయోగించి డ్రోన్లు, శాటిలైట్లు లేదా రాడార్ ద్వారా వచ్చిన సమాచారాన్ని సమన్వయం చేసి లక్ష్యాలను గుర్తించి పర్ఫెక్ట్గా దాడులు చేయడానికి ప్లాన్ చేస్తుంది. మనం చూస్తున్న ఉదయం నుంచి కూడా సోఫియా ఖురేషి గురించి మాట్లాడుకుంటున్నాం. సోఫియా ఆ సిస్టంలోనే పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా సేఫ్ జోన్లోంచి, దూరం నుంచి హ్యాపీగా ప్రయోగించవచ్చు. ఆపరేటర్ లేదా లాంచ్ ప్లాట్ఫామ్కు ప్రమాదం చాలా చాలా తక్కువ ఉంటుంది. ప్రెసిషన్ స్ట్రైక్ వ్యూహం చాలా క్లిష్టమైన పని అయినా మా టార్గెట్ స్పష్టంగా ఉంది. మేము ఎవరినైతే దేన్నైతే లక్ష్యంగా పెట్టుకున్నామో దాన్నే కొట్టినాం. రేపు కూడా ఇట్లనే కొడతామన్నారు కమోడర్ కేష్నూర్. ఇక బహవల్పూర్ ఉగ్ర శిబిరాలకు కూతవేటు దూరంలోనే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది.